పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్వా ప్రయచ్చతి తదహం భక్త్యు ప్రహృతమస్నామి ప్రయతాత్మనః. పరిశుద్ధమైన మనసు కలిగిన వాడు భక్తితో నాకు ఆకు గాని, పువ్వు గాని, పండు గాని, నీరు గాని సమర్పిస్తే సాదరంగా స్వీకరిస్తాను. యత్కరోషి యదస్నాసి యజ్ఞయోషి తదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. తత్కురుష్వ మదర్పణం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. కౌంతేయ, నీవు ఏం చేసినా, భోజనం చేసినా, హోమం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా నాకు ఆ సర్వం సమర్పించు. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై సన్యాస యోగయుక్తాత్మా విముక్తో మాము పైష్యసి. శుభాశుభ ఫలాలు కలుగజేసే కర్మబంధాల నుంచి నీవు అలా విముక్తి పొందుతావు. సన్యాసయోగం అవలంబిస్తే జీవించి ఉండగానే ముక్తి పొంది మరణానంతరం నన్ను చేరుతావు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియః ఏ భజంతి తుమాం భక్త్వా మయి తేషు చాప్యహం. సమస్త ప్రాణుల పట్ల సమభావం కలిగిన నాకు విరోధి గాని, ఇష్టుడు గాని లేడు. నన్ను భక్తితో భజించేవాళ్ళు నాలోనూ, నేను వాళ్లలోనూ ఉంటాము. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్వసితో హిసః. ఎంతటి పాపి అయినప్పటికీ ఏకాగ్ర చిత్తంతో నన్ను సేవించేవాణ్ణి సాధువుగానే భావించాలి. ఎందువల్లనంటే అతని సంకల్పం మంచిది. ఇది నా గురించి రాశారు, కొంచెం మరొకసారి చదువుతాను. ఎంతటి పాపి అయినప్పటికీ ఏకాగ్ర చిత్తంతో నన్ను సేవించేవాణ్ణి సాధువుగానే భావించాలి. ఎందువల్లనంటే అతని సంకల్పం మంచిది. నమస్కారం అండి. మరి